హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనువిప్పు కథనం గురించి తెలుసుకుందాం. క్లాసులో పాఠం చెప్పడం పూర్తి కాకుండానే బెల్ మోగింది. మూర్తి మాస్టారు మిగిలిన పాఠం రేపు చెప్తానని పుస్తకం మడిచి బల్ల మీద పెట్టి క్లాస్ నుండి బయటకు వచ్చారు. తర్వాత లేజర్ పీరియడ్ అయినందుకు టీచర్స్ రూమ్లోకి వెళ్ళి పోస్ట్ బాక్స్లో తనకు ఏమైనా ఉత్తరాలు ఉన్నాయేమోనని చూసుకున్నారు. తన కూతురు శ్రీదేవి రాసిన ఉత్తరం కనిపించగానే ఆయన మనసు సంతోషంతో నిండిపోగా కుర్చీలో కూర్చుని గబగబా చింపి చదివారు. పూజ్యులైన నాన్నగారికి నమస్కరించి వ్రాయినది. నేను క్షేమం, మీరంతా కూడా క్షేమమని భావిస్తున్నాను. మీకు శుభవార్త, మీరు తాతగారు కాబోతున్నారు. అందుకే నా ఆరోగ్యం ఏమంతా బాగుండడం లేదు. విపరీతంగా వాంతులు కావడంతో ఒంట్లో చాలా నీరసంగా ఉంది. మా అత్తగారిలోనూ మా వారిలోనూ మార్పు అన్నది శూన్యం. నాకేమో సున్నుండలు, చేతి పకోడీలు లాంటివి తినాలని, కనీసం 2 రోజులైనా మీ ఇద్దరి దగ్గర ఉండాలని కోరికగా ఉంది. కానీ వాళ్ళు పంపుతారని నమ్మకం లేదు. అమ్మని మిమ్మల్ని చూడాలని ఎప్పుడెప్పుడు నా కంటికి కనిపిస్తారా అని ఆతృతగా ఉంది. కనుక ఎలాగైనా వీలు చూసుకొని ఒకసారి వచ్చి వెళ్ళండి. మా అత్తగారు మా వారు అన్న మాటలు నా కోసం పట్టించుకోవద్దని మరీ కోరుతున్నాను. మీ రాకకు ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ కూతురు శ్రీదేవి. మరోసారి చదువుకున్నాక ఆయన మనసు బాధతో నిండిపోయింది. పెళ్ళైన 3 ఏళ్లకు తన బిడ్డ తల్లి కాబోతుంది. మామూలుగా అయితే ఇంతకు రెట్టింపు సంతోషం కలిగి ఉన్న పలానా తాము ఇరువురు రెక్కలు కట్టుకొని అల్లుడి వాకిట్లో వాలేవారు. కానీ అల్లుడు చేసిన పనికి అలా వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు. 2 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని చూడగానే అదో విధమైన ఆనందం కలిగింది. లేత కొబ్బరి లాంటి చెక్కిళ్లతో తెల్లగా జాంపండులా ఉండి చూసిన ప్రతి కంటికి ముద్దొచ్చేది. ఆ అమాయకమైన బోసి నవ్వులు, చిట్టిపొట్టి అడుగులు, ముద్దు మాటలతో మూటగడుతూ పసితనం అలరిస్తే, ఒడిలో వేశాక ప్రతి పాఠం కంఠస్థంగా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉంటే 10 మంది మెచ్చుకుంటూ ఉంటే ఎంతగానో గర్వించాడు. రాజేశ్వరికి మొదటి నుండి మగపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది. శ్రీదేవి గురించి తను ఎన్నిసార్లు పొగిడినా, ఎంత గొప్పగా ఉన్నా ఒక ఇంటికెళ్ళే పిల్లేగా అన్న నిరాసక్తి కనబరిచేది. దానితో శ్రీదేవికి తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గర ఎక్కువ చేరికగా ఉండేది. పసితనాన తండ్రి స్నానం చేయించాలని, గౌను తొడగాలని, అన్నం తినిపించాలని మారం చేసేది. కాస్త పెరిగాక ప్రతి విషయం తండ్రికి చెప్పడం, తండ్రిని అడగడం, తండ్రి దగ్గరే పడుకోవడం చేసేది. ఒకరోజు కూడా తండ్రిని విడిచి ఉండేది కాదు. అంత అల్లారు ముద్దుగా పెరిగింది. తన కూతురి యొక్క గొప్పతనాన్ని పదే పొగుడుతూ ఎదురు కట్నం ఇచ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అనేవాడు మూర్తి. 2 కొడుకులకు ఎదురు కట్నం ఇచ్చి చేసుకొచ్చిన నాడు కదా మీ కూతురు పెళ్ళి అయ్యేది అని నవ్వేది రాజేశ్వరి. అలా కొడుకులు 2తో పాటు శ్రీదేవిని కూడా కాలేజీలో చేర్పించి బీఎస్సీ వరకు చెప్పించాడు. మంచి అందమైనది, తెలివైనది, చదువుకున్నది అని శ్రీదేవికి అంత అందమైన మంచి డిగ్రీ ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేయాలని వరుల కోసం వెతకసాగాడు. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం దొరకక నిరుద్యోగిగా ఉన్న రమేష్ దొరికాడు. ఒక ఉద్యోగం తప్పించి అందచందాలలోనూ గుణగణాలలోనూ సమృద్ధిగా కుదిరినందున పెట్టవలసిన లాంఛనాలన్నీ పెట్టి 10,000 కట్నం ఇచ్చేట్టుగా ఒప్పందం కుదుర్చుకొని పెళ్లి కాయపరిచాడు. 2 నెలల నాటికి మంచి ముహూర్తం కుదిరింది. పెళ్లి కుదిరిన వేళ విశేషమే కానీ రమేష్కు ఉన్న ఊర్లోనే మంచి ఉద్యోగం దొరకడం, జాయిన్ అవ్వడం జరిగింది. పెళ్లికి ముందే రమేష్కు ఉద్యోగం దొరకడం శ్రీదేవితో పాటు మూర్తి మాస్టారుకు, రాజేశ్వరికి కూడా చాలా సంతోషం కలిగించింది. అందుకే పెళ్లి చాలా సంబరంగా జరిపించారు. కానీ రమేష్ అల్కపాన్పు మీద తనకు స్కూటర్ కొనిపెట్టాలని అడిగేసరికి మూర్తిగారి గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్నట్టుగా పడుతూ ఉంటే పెళ్ళికొడుకు తల్లి ఇచ్చేదాకా కాదని మరింత పట్టుపట్టింది. అప్పటికే లాంఛనాలన్నీ పెట్టడం, కట్నం ముట్టడం జరిగిపోయింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బడిపంతులు గిరి చేస్తూ ఆ మాత్రం కట్నం ఇచ్చి ఆ విధంగా పెళ్లి జరిపించడమే తలకు మించిన భారమైంది. స్కూటర్ అంటే మాటలా, 7,000 అన్నా లేనిదే రాదు. ఇప్పటికే కొంత అప్పులో మునిగాడు. మగపిల్లల చదువులు ఇంకా పూర్తి కానందున తన వల్ల కాదని గట్టిగా చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి స్కూటర్ కొని ఇచ్చిన నాడే నీ కూతుర్ని పంపమని మగపెళ్లివారు అలిగి వెళ్ళారు.
వెళ్ళడం 6 నెలలైనా వారి వద్ద నుండి ఎటువంటి కబురు రాలేదు. తన నిస్సహాయతను మన్నించమని, అల్లుడిని పంపించమని ప్రాధేయపడుతూ రమేష్ తల్లి తండ్రికి 3 ఉత్తరాలు రాశారు. కానీ వారి వద్ద నుండి తిరుగు సమాధానం రాలేదు. చేసేది లేక తనే బయలుదేరి వెళ్ళాడు. కనీసం మంచినీళ్ళు కావాలా అనైనా అడగని ఆ ముగ్గురి వైఖరితో ఎంతగానో బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రికి జరిగిన అవమానానికి శ్రీదేవి మనసు తుకతుకా ఉడికిపోయింది. మీకు భార్య కావాలో స్కూటర్ కావాలో తేల్చుకోండి. స్కూటర్ కావాల్సినట్లయితే మీతో జీవితం పంచుకోవడానికి నేను సుముఖంగా లేను. దయచేసి నాకు విడాకులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అంటూ భర్తకు ఘాటుగా 2 పేజీలు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదువుకున్న రమేష్, నువ్వు నాకు కావాలి, నీతో పాటు స్కూటర్ కూడా కావాలి. మీ నాన్న స్కూటర్ ఇవ్వలేని నాడు పుట్టింటి వారితో సంబంధం శాశ్వతంగా తెగతింపులు చేసుకొని నేనే సర్వస్వం అనుకొని నువ్వు రా, సంతోషంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని రాశారు. ఆ ఉత్తరం చదివిన శ్రీదేవి బాగా ఆలోచించింది. ఎప్పటికైనా ఆడదానికి పుట్టిల్లు కాదు కదా శాశ్వతం. తన సర్వస్వం ఆయనే, ఇతరులు కాలేరు కదా. ఆయన కోరినట్లు వెళ్ళడం మంచిదని నిర్ణయించుకొని తల్లి తండ్రికి చెప్పింది. ఎప్పటికైనా వారింటికి వెళ్ళవలసిన దానివే కనుక మా గురించి నువ్వేమీ బాధపడొద్దు, నువ్వు సుఖపడడమే మాకు కావాల్సింది అనడంతో శ్రీదేవి ఒక్కటే బయలుదేరి అత్తవారింటికి వెళ్ళింది. తండ్రి స్కూటర్ పెట్టలేని వాడంటూ భర్త అత్తగారు అస్తమానం దొబ్బిపొడుస్తూ ఉంటే చేసేది లేక కన్నీళ్లు పెట్టుకునేది. తన పంచప్రాణాలు శ్రీదేవి అవడంతో అపురూపంగా పెంచుకున్న మూర్తిగారు శ్రీదేవిని చూడందే ఉండలేకపోయారు. వాళ్ళు ఏమన్నా సరే తను మాత్రం తన బిడ్డను చూడాల్సిందేనని కూతురికి అల్లుడికి బట్టలు కొని భార్యను వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్ళారు. స్కూటర్ ఇచ్చిన నాడే మీ కూతుర్ని చూడనిచ్చేది, అప్పటి వరకు మీరు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు అంటూ ఆ బట్టలు ముఖాన కొట్టి పలు రకాలుగా దుర్భాషలాడి పంపించింది వియ్యపురాలు. అప్పటి నుంచి శ్రీదేవి తన క్షేమచారాలు తెలుపుతూ చాటుగా అప్పుడప్పుడు ఉత్తరాలు రాయడం తప్పించి తాము వెళ్ళడం కానీ ఉత్తరాలు రాయడం కానీ మానేశారు. ఇప్పుడు ఈ ఉత్తరం చూశాక చిట్టి తల్లి ఎంతగా అవస్థపడుతుందోనని అమితమైన ప్రేమ జాలితో నిండిపోయింది ఆయన మనసు. ఇంటికొస్తూనే ఆ సంతోష వార్తను భార్యకు వివరించి, ఈ విషయంలో వాళ్ళు ఏదన్నా మనం పట్టించుకోకుండా మన పిల్లని మనం చూసుకోవాలి, దానికి ఇష్టమైన పిండి వంటలన్నీ చెయ్యి తీసుకెళ్దామన్నారు. వార్త విన్న రాజేశ్వరి సంతోషించినప్పటికీ అల్లుడు వాకిట్లోకి వెళ్ళాలంటే మాత్రం అహం అడ్డొచ్చింది. నా ఇంటికొచ్చిన నా కోడలిని నా ఆడపిల్లల్లా చూసుకుంటా కానీ పరాయి ఇంటికి వెళ్ళిన పిల్ల మీద నేను అంతగా మమకారం పెంచుకోలేదు. ఆడదై పుట్టాక అమ్మ కావడం సహజమే, కానీ అన్ని మాటలు అన్న వియ్యంకుల గడపలోకి మాత్రం చస్తే అడుగు పెట్టనంది. ఆయన ఎన్ని విధాలా నచ్చజెప్పినా వినకపోయేసరికి చేసేది లేక శ్రీదేవికి ఇష్టమైన పిండి వంటలన్నీ చేయించుకొని తనే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి వియ్యపురాలు వియ్యంకుడు ఎదురుగా వరండాలో కూర్చొని ఉన్నారు. సంచులు సాగరాలతో దిగిన వియ్యంకుడిని చూసి ఆవిడ మొహం చాటంతయ్యి రండి అంటూ ఇరువురు సహజంగానే ఆహ్వానించారు. వాళ్ళల్లో కలిగిన మార్పుకు మూర్తిగారు లోన సంతోషిస్తూ కూతురు యోగక్షేమాలు అడిగారు. కడుపు అన్నాక వేవిళ్ళు అనేవి ఉండవా ఏంటి? దానికేం బాగానే ఉంది అన్న ఆవిడ పెడసరం మాట ఆయన మనసులో ముల్లులా గుచ్చుకుంది. ఆవిడ అలా అంటూనే సంచుల్లో ఉన్న క్యాన్లు మూతలు తీసి అన్నీ చూసి ఒక్కోటి తీసుకుంటూ తినసాగింది. బస్టాండులో నల్ల ద్రాక్షలు కనబడితే శ్రీదేవికి ఇష్టమని గుత్తి పలానా కొన్నాడు. ఆవిడ తమరాకులో చుట్టిన గుత్తి గుత్తి నోట కరుచుకొని తడవకు 4-5 పండ్ల చొప్పున నములుతూ ఉంటే ఆయన ప్రాణం విలవిలలాడిపోయింది. కమ్మని నెయ్యితో చుట్టిన సున్నుండలు, వెన్నతో చేసిన చేతి పకోడీలు, లడ్డులు, జిలేబీలు, జింతికలు ఒకటేమిటి అన్నీ ఖరీదుగల వంటకాలే. అవన్నీ ఒకటి కూడా బీరుపోకుండా శ్రీదేవి తినాలని, వాటి బలమంతా శ్రీదేవి కడుపులోని శిశువుకు పట్టాలని, తనకు దబ్బపండు లాంటి మనవడు పుట్టాలని చాలా కోరికగా ఉన్నందున ఆవిడ అలా తింటూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేకపోయారు. అవన్నీ అమ్మాయికి ఇష్టమని ఎంతో ప్రయాసపడి చేయించుకువచ్చాను అన్నాడు.
తినే లడ్డు నేలకేసి కొట్టి, ఇంట్లో నీ కూతురు ఒక్కతే మనిషి, కానీ మేమంతా మనుషులం కామా? ప్రేమ కారిపోతుందని పెద్ద పట్టుకొచ్చాడు పనికిరాని పిండి వంటలు. మేము తినడానికి వీల్లేనప్పుడు మీ కూతుర్ని ఎలా తిననిస్తాను? తీసుకుపోండి ఇవన్నీ అంది. కూతుర్ని చూసి కడుపు తరుక్కుపోగా అక్కడ ఇంకొక క్షణం నిలవలేక తిరుగు ప్రయాణమై వచ్చాడు. జరిగిన దానికి రాజేశ్వరి చాలా బాధపడింది. ఆవిడ తింటూ ఉంటే పోనీ అని ఊరుకోవాలి, కానీ ఈయన అలా అనడం ఏం బాగుంది? పిల్ల కోసం అన్నాక పిల్ల ఒక్కతే తింటుందా? ఇంట్లో అందరూ తినరా ఏమి? ఈయనదంతా చోద్యం కాకపోతే అనుకుని భర్తని ఏమీ అనలేక మౌనంగా ఊరుకుంది. తనకు నెలలు నిండాయని, కాన్పు కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారని కాన్పు సమయానికి తెలుసుకుంటే తనకు భయంగా ఉందని, ఆ సమయంలో మీ ఇరువురు తప్పక నా దగ్గరే ఉండాలని, లేకపోతే నేనేమైపోతానోనని బాధగా రాసిన శ్రీదేవి ఉత్తరం చదువుకొని ఇరువురు ఉన్న పలానా బయలుదేరి విశాఖపట్నం వెళ్ళారు. శ్రీదేవిని జాయిన్ చేసింది ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్. వెళ్ళేసరికి రమేష్ అతని తండ్రి వరండాలో కూర్చుని ఉండటంతో ఆతృతగా వియ్యంకుడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు మూర్తిగారు. ఉదయం నుండి నొప్పులు పడుతోందట అన్నాడు వియ్యంకుడు. బాధను ఓర్చుకోలేక అమ్మా నానా అని అరుస్తున్న శ్రీదేవి కేకలు ఆ వరండాలోకి వినపడుతూ ఉంటే ఆ మాతృ హృదయాలు రెండూ బిడ్డను చూడాలని తల్లడిల్లిపోతూ ఆతృతగా వెళుతూ ఉంటే, ఆగండి, మీరు నా భార్యను చూడడానికి వీల్లేదు అన్నాడు కర్కశంగా రమేష్. అది విన్న ఇరువురి కాళ్ళు టక్కున ఆగిపోయాయి. బాబు, ఈ సమయంలో నువ్వు అలా అనడం సబబు కాదు. నా బిడ్డ నొప్పులతో బాధపడుతూ అమ్మా అమ్మా అని నా కోసం కలవరిస్తోంది. ప్రతి స్త్రీ ఈ కష్ట సమయంలో తల్లి యొక్క ఆప్యాయతను కోరుకుంటుంది. నన్ను చూడగానే నా బిడ్డకు తను పడే బాధను తట్టుకోగలనన్న ధైర్యం కలుగుతుంది. మీ పంతాలు పట్టింపులు ఉంటే తర్వాత చూసుకుందరు, కానీ ఇప్పటికీ నన్ను పోనీ బాబు అంటూ రాజేశ్వరి దీనంగా అల్లుడిని వేడుకుంది. శ్రీదేవి మీతో శాశ్వతంగా తెగతింపులు చేసుకుని నా ఇంటికొచ్చింది. చేయవలసిన వాళ్ళు, చూడవలసిన వాళ్ళు అంతా లోపల ఉన్నారు. మీతో మాకు ఎలాంటి అవసరం లేదు, వెళ్ళండి అని విసురుగా అన్నాడు. ముందే చెప్పి ఉంచాడేమో, నర్సు వచ్చి ఈ వరండాలో కూర్చోవడానికి వీల్లేదు, డాక్టర్ గారు వచ్చే వేలైంది, వెళ్ళండి అంటూ తరుముతూ ఉంటే చేసేది లేక ఇరువురు నిట్టూరుస్తూ హాస్పిటల్ ఆవరణలో ఉన్న చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. రాజేశ్వరి తన బిడ్డ కష్టాన్ని భగవంతుడే ఒడ్డెక్కించాలంటూ మౌనంగా రోధిస్తూ ఉంటే అల్లుడు ప్రవర్తించిన తీరుకు మూర్తిగారి మనసు అగ్నిలా మండిపోతుంది. ఎంత పని చేశాడు? ఆడపిల్లను కని వీడికి కట్టబెట్టినందుకు నన్ను ఇంతలా అవమానిస్తాడా? నేను పడుతున్న బాధ ఏమిటో వీడికి అర్థం కావాలంటే వీడికి తప్పకుండా ఆడపిల్ల పుట్టాలి అని కరకాశంగా అంటున్న భర్త మాటలకు అడ్డు వస్తూ, తొందరపడి ఏమీ అనకండి, ఆడపిల్ల తండ్రి కమ్మని అల్లుడిని శపిస్తున్నారా? ఆ శాప ఫలమే ఈ విధంగా పరిణమించిందేమో అని ఎందుకు అనుకోవడం లేదు మీరు? అన్న భార్య మాటలు విని చెవున తలెత్తి ఆవిడ ముఖంలోకి చూస్తూ, ఇదంతా మీ నాన్న నాకిచ్చిన శాపఫలం అంటావా అని కోపంగా అంటూ ఉంటే ఆవిడ మౌనంగా తలదించుకుంది. శివాలయంలో పూజారిగా ఉంటున్న కరకట శాస్త్రి గారికి 9 మంది సంతానం. అందరిలోకి పెద్దది రాజేశ్వరి. పండు ముసలి తండ్రి పిల్ల పెళ్లి చూడకుండా కళ్ళు మూస్తానేమో, త్వరగా పెళ్లి చేయమని చెవినీళ్లు పెట్టుకుని సతపారుతుంటే పూజారితనము కొద్దిగా నాటు వైద్యం చేయడం తప్పించి ఏ ఇతర ఆస్తిపాస్తులు లేని శాస్త్రిగారు 16 ఏళ్ల రాజేశ్వరిని మూర్తికిచ్చి పెళ్లి జరిపించారు. మూర్తి 8వ క్లాస్ వరకు చదువుకున్నాడు. చిన్నపిల్లలకు ఇంట్లోనే ప్రైవేట్ చెప్పుకునేవాడు. రాజేశ్వరిని చేసుకున్న 4 రోజులకి మూర్తికి స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికింది.
అతని తల్లిదండ్రులకు అది ఎంతో సంతోషదాయకం అయినందుకు అల్లుడికి వెండి పళ్ళెం కొనివ్వమని శాస్త్రి గారిని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శాస్త్రి గారు తన వల్ల కాదన్నారు. తమకు జరిపిన లాంఛనాలు సంతృప్తిగా లేవని, తమ కొడుక్కి పెట్టిన బట్టలు ఖరీదుగా లేవని ఆరోపిస్తూ వెండి పళ్ళెం పెట్టక తప్పదని, పళ్ళెంతో సహా నీ కూతుర్ని దిగివిడిచి వెళ్ళమని రాసిన వియ్యంకుడి ఉత్తరం శాస్త్రి గారిని, ఆయన భార్య పార్వతమ్మను నిలువున కృంగదీసింది. అప్పటికి 2 నెలల నుండి పుట్టింట్లో ఉన్న రాజేశ్వరిని ఇరుగు పొరుగంతా అత్తవారు తీసుకెళ్లడం లేదేమి అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక బాధపడుతున్నారు. పూటకు 12 విస్తర్లు తేవలసిన ఇంట్లో తిండి ఖర్చులు తట్టుకోవడమే ఎంతో ఘనంగా ఉంటే వెండి పళ్ళెం ఎక్కడ తేగలుగుతాడు? అందుకే కూతుర్ని వెంటబెట్టుకొని తన నిస్సహాయతను తెలియజేశాడు. మూర్తి, అతని తల్లి మండిపడ్డారు. నాకు వెండి పళ్ళెం ఇవ్వలేకపోయాక నా పెళ్ళానికి పుట్టింటికి వచ్చే ఆశ మాత్రం ఎందుకు ఉండాలి? ఈ రోజు నుండి మీకు పెద్ద కూతురు లేదనుకోండి అంటూ రాజేశ్వరి మెడలో ఉన్న పుట్టింటి వారు పెట్టిన సూత్రం తెంపి ఆయన కాళ్ళ మీద పడేశారు మూర్తి. ఆయన ఎంతగా నచ్చజెప్పినా వాళ్ళు ఇరువురు వినకపోయేసరికి సూత్రం తీసుకుని మౌనంగా ఇల్లు చేరుకున్నారు ఆయన. అత్తగారి సాధింపులు, భర్త విదిలింపులను భరిస్తూ కనీసం పుట్టింటికి ఉత్తరం రాసి యోగక్షేమాలను తెలుసుకునేపాటి ఆస్కారం అన్నా లేక మౌనంగా కాలం గడుపుతోంది రాజేశ్వరి. 7 ఏడాది గడిచింది. మధ్యలో ఓసారి తండ్రి తమ్ముడు వచ్చి తీరని అవమానాన్ని పొంది వెళ్ళారు. ఇది ఇలా ఉండగా శాస్త్రి గారి తండ్రి కన్నుమూశాడని తెలిసి తాము వెళ్ళకపోగా రాజేశ్వరిని కూడా వెళ్ళనివ్వలేదు. చిన్నప్పటి నుండి తనని ఎంతో అపురూపంగా పెంచిన తాతగారు పోయినందుకు రాజేశ్వరి తనలో తానే ఎంతగానో కుమిలిపోయింది. తండ్రిని కోల్పోయిన తన తండ్రిని పలకరించి రావాలని భర్తను మరీ అడిగింది, పుట్టింటికి వెళ్ళొస్తానని. లోకులు కూడా తలో రకంగా విమర్శిస్తూ ఉంటే పుట్టింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా రావాలని భార్య చేత ఒట్టు వేయించుకొని మరీ పంపించాడు మూర్తి. రాజేశ్వరి భర్త మాటను జవదాటక తండ్రిని పలకరించి పక్క వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చింది. తర్వాత రాజేశ్వరి గర్భిణి అని తెలిసి కర్కట శాస్త్రి గారు చలిమిడి కొబ్బరి ఉండలు చేయించుకుని తీసుకెళ్ళి మా అమ్మాయిని 4 రోజులు ఉంచుకొని పంపిస్తామని అల్లుడిని అడగ్గా నీ కూతుర్ని పంపించేది లేదని తెచ్చిన చలిమిడి కొబ్బరి ఉండలు మురుకు గుండాలో పారబోసిన అల్లుడిని ఏమీ అనలేక అసహితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. రాజేశ్వరికి నెలలు నిండి కాన్పు నొప్పులతో బాధపడుతోందని పక్కింటి వాళ్ళు జాలి తలచి చేసిన కబురంది కర్కట శాస్త్రి గారు, ఆయన భార్య ఉన్న ఫలానా బయలుదేరి వెళ్ళారు. కానీ పొరుగురు నుండి వచ్చిన దంపతులు ఇరువురిని లోనికి రానీయక, కూతురిని చూడనీయక పోయేటప్పటికీ కర్కట శాస్త్రి గారికి కడుపంతా రగిలిపోయింది. పట్టరాని ఆవేశంతో అప్పుడు శపించారు అల్లుడిని కసితీరా. నీకు ఆడపిల్ల పుట్టి నీకంటే గనుడైన అల్లుడు దొరికి ఇంతకింత అనుభవించాలని. రాజేశ్వరి నొప్పులతో 3 రోజులు బాధపడి చివరికి ఎలాగైతేనేమి పండంటి మగబిడ్డను కన్నది. మూర్తి మామగారు శపించిన తీరును భార్యకు వివరించి నాకు ఆడపిల్లలు పుట్టరు, పుట్టినా అల్లుడికి నేను వెండి పళ్ళెం కొనివ్వలేకపోను, 1కి 2 కొనిస్తానని విరగబడి నవ్వుతూ ఉంటే రాజేశ్వరి తన తండ్రి నిస్సహాయతకు ఎంతగానో బాధపడింది. కానీ మూర్తి తన కాలానికి అల్లుడు కాలానికి వెండి పళ్ళాన్నే అంచనా వేసుకున్నాడు. కానీ స్కూటర్ అడుగుతాడని కలలో కూడా ఊహించి ఎరగడు. తను అడిగిన వెండి పళ్ళెం ఇవ్వడానికి ఆనాడు తన మామగారికి ఎంత స్తోమత లేదో ఈనాడు తన అల్లుడు అడిగిన స్కూటర్ ఇవ్వడానికి తనకు అంతే స్తోమత లేదని తెలుసుకొని ఆనాడు తన మామగారిని
తన బిడ్డను చూడనివ్వనందుకు ఎంత ఆవేదన చెంది తనని అంతగా శపించాడో అనుభవపూర్వకంగా అర్థమయ్యేటప్పటికీ ఆయన మనసు బాధతో కుంచుకుపోయింది. ఇంతలో ఎవరో వచ్చి మీ అమ్మాయి ప్రసవించింది, మగపిల్లాడు పుట్టాడని చెప్పగా విని ఇరువురు ఆలోచనల నుండి తేరుకొని హడావిడిగా పరిగెత్తారు. తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టిన మూర్తి గారికి ఎదురుగా కరకట శాస్త్రి గారు ఆయన భార్య కనిపించేసరికి అమాంతాన ఆయన పాదాల మీద వాలి మామగారు నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. ఇంతలో శ్రీదేవి మా వారు మా అత్తగారు చాలా మంచివారు నాన్న, ఇదంతా అమ్మమ్మ తాతయ్య కావాలని మీకు కనువిప్పు కలిగేలా నాటకం ఆడించారు అంటూ ఉంటే చాలమ్మా చాలు, ఈ జన్మకి శిక్ష చాలని చంపలు వేసుకుని మనవడి బుగ్గలు ముద్దాడుతూ మీకు మాత్రం ఆడపిల్ల పుట్టొద్దని ఆశీర్వదిస్తున్నాను. ఒకవేళ పుట్టినా మా మామగారు నేను మధ్యతరగతి చెందిన వాళ్ళం కనుక నా కోరిక ఆయన మీ ఆయన కోరిక నేను తీర్చలేకపోయాను. కానీ అల్లుడు ఇంజనీర్గా హై లెవెల్లో ఉద్యోగం చేస్తున్నాడు కనుక తన అల్లుడు రేపు కారు అడిగినా కొనిస్తాడు అన్నారు. మరి విమానం అడిగితేనో అన్న రాజేశ్వరి మాట విని అంతా గొల్లున నవ్వుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.